ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో నులిపురుగుల యాజమాన్యం అనే అంశం గురించి వివరించడానికి తూర్పు గోదావరి జిల్లా కోవూరు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ఎస్ కిషోర్ కుమార్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిషోర్ కుమార్ గారు. నమస్కారం. సార్, ఇటీవల కాలంలో ఉద్యాన పంటలను ఎక్కువగా నష్టపరిచేది పురుగులు, తెగుళ్లే అని వింటూ ఉంటున్నాం కదా. మరి ఈ నులిపురుగులు కూడా ఒక సమస్యగా మారింది అని అంటున్నారు. దీని గురించి వివరించండి సార్. నులిపురుగులు ఇంగ్లీష్లో నెమటోడ్స్ అంటాం మనము. నెమ అంటే తాడు. ఇది గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ జీవకోటి అంటే ఈ సృష్టిలో జీవకోటి అనంతకోటిలాగా మనుషులతో పాటు పశువులలాగా పురుగులు, తెగుళ్ళు అట్లా ఈ నులిపురుగులు కూడా ఉద్భవించాయి. ఇది ఋగ్వేద నుంచి దీని యొక్క ఉద్భవించడం అనేది ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్పట్లో క్రిమి సంహారం చరక్ అనే ఒక జ్ఞాని ఈ క్రిముల గురించి మెన్షన్ చేస్తూ అప్పట్లోనే ఈ నులిపురుగులు అనేది ఉంది. అయితే మీరు అన్నట్టు ఒక 6-7 సంవత్సరాల నుంచి ఈ ఉద్యాన పంటలు అవనియండి, వ్యవసాయ పంటలు అవనియండి, నులిపురుగుల యొక్క ఉధృతి లేదా ఉనికి కొంచెం ఉధృతంగా ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఈ నులిపురుగులు ఎప్పుడు భూమిలోనే ఉంటాయి. దేనికన్నా ముందు కొంచెం క్లుప్తంగా అంటే కొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే మీకు చెప్పినట్టు ఈ ఋగ్వేద నుంచి ఈ నులిపురుగులు అనేది ఉన్నాయి. ఈ నులిపురుగులో 2 విభాగాలుగా లేదా 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఫ్రీ లివింగ్ అంటే సహజ సిద్ధంగా భూమిలో, నీళ్ళల్లో ఎక్కడైనా ఉంటాయి. ఇంకోటి పారాసైటిక్ నెమటోడ్స్ అంటాం. పారాసైటిక్ అంటే వేరే వాటి మీద డిపెండ్ అయ్యి ఆహారం తీసుకుంటూ వాటి యొక్క జీవనం సాగించే వాటిని పారాసైటిక్ అంటాం. ఈ పారాసైటిక్ నెమటోడ్స్తోనే మనకి ఇబ్బంది. ఈ పారాసైటిక్ నెమటోడ్స్ మనుషుల్ని, పశువుల్ని, పంటల్ని బాగా డ్యామేజ్ చేస్తూ వాటి యొక్క జీవన విధానం సాగిస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు చెప్పినట్టు ఫ్రీ లివింగ్ నెమటోడ్స్ అంటే సహజ సిద్ధంగా ఉండేవి, అది మానవాళికి ఎంతో ఉపయోగకరం. అవి ఏం చేస్తాయి అంటే భూమిలోనే ఉంటాయి అవి, లేదా వాటర్లో ఉంటాయి. మనకి బెనిఫిషియల్ అయిన వాటిని కాకుండా అక్కడ భూమిలో ఉండే బ్యాక్టీరియాని కానీ, వైరస్ని కానీ, ఫంగస్ని కానీ, చిన్న వాటిని బయో ఏజెంట్స్ని తింటూ వాటి యొక్క లైఫ్తో జీవనం సాగిస్తూ ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు గత 5-6 సంవత్సరాల నుంచి వీటి యొక్క ఉధృతి ఎందుకు ఎక్కువ పెరుగుతుందంటే వాటి యొక్క జీవన విధానము మనం మరింత ఫేవరబుల్గా కండిషన్స్ మనం తయారు చేసుకోవటం వల్ల అవి ఉధృతంగా ఎక్కువగా మనం గమనించడమైనది. ఇవి మనకి ఇండియాలో ఫస్ట్ టీ అంటే మనం టీ తాగుతాం కదా, దాంట్లో ఆ పంటలోనే ఫస్ట్ మన ఇండియాలో దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సహజంగా ఈ నులిపురుగుల గురించి అంత అవగాహన లేదు. అప్పట్లో ఓన్లీ పశువుల వరకు అటాక్ చేస్తే లేదా మనుషుల్లో పొట్టలో నులిపురుగులు అంటారు. కొంతమంది మనుషులకు కూడా కొంతమందికి పొట్టలో నొప్పి వస్తుంది అంటారు. అది ఆముదం తాగటము అట్లాంటివి చేసేవాళ్ళు. సో అదేవిధంగా ఈ మొక్కల్లోకి వచ్చేసరికి ఏమవుద్దంటే సేమ్ అదే విధంగా మొక్కలను కూడా డ్యామేజ్ చేస్తూ వాటికి అనుకూలంగా ఉన్నంత వరకు మొక్కల్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల గత 5-6 సంవత్సరాల నుంచి లేదా 10 సంవత్సరాల నుంచి వీటిలోకి ఉధృతి ఎక్కువగా కనబడుతుంది, ఎస్పెషల్లీ ఉద్యాన పంటల్లో. మరి ఈ నులిపురుగులు ఆశించిన మొక్కలు ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలి అంటారు? నులిపురుగులు ఇందాక మీకు చెప్పినట్టు 2 విభాగాలుగా విభజించాము. ఒకటి ఫ్రీ లివింగ్, ఒకటి పారాసైటిక్. మనము ఈ పారాసైటిక్ నెమటోడ్స్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకున్నాము. మీకు చెప్పినట్టు ఇవి ఆశించే మొక్కల్లో వేర్లు మాత్రమే డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు ఈ మొక్కలు ఆశించే నులిపురుగులే మనకి కంటికి కనపడవు. మీకు ఫ్రీ లివింగ్ లేదా వేరే వాటిలో అయితే కొంచెం పెద్దగా ఉంటాయి. కానీ ఈ మొక్కలను ఆశించే నులిపురుగులు
మనకి కంటికి కనపడవు. ఎప్పుడైతే కంటికి కనపడవో ఆటోమేటిక్గా మన యొక్క దృష్టి వాటి మీదకి వెళ్ళదు. సో ఎప్పుడైతే దృష్టి వెళ్ళదో సహజంగానే అవి అండర్మైన్ అయిపోతాయి. అంటే ఇది రూట్ కాజ్ అని చెప్పేసి రైతు సోదరులకు కానీ లేకపోతే ఎవరికి కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి, వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ అంత అవగాహన ఉండదు. అయితే ఇవి డ్యామేజ్ చేసే విధానం బట్టి, వాటి యొక్క లక్షణాలు బట్టి మనం కొంచెం కనుక్కోవచ్చు. ఇవి 2 విభాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి మొక్క పై భాగము, ఇంకోటి మొక్క కింద భాగము. మొక్క పై భాగముకి వచ్చేసరికి ఇది ఎప్పుడైతే మీకు చెప్పినట్టు ఈ పారాసైటిక్ నెమటోడ్స్ అంటే మొక్కల మీద కానీ మొక్కల్లో ఎప్పుడైతే అటాక్ చేసే ఉన్నాయో మనకు కంటికి కనపడవు. అది ఓన్లీ వేర్లనే డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. వేర్లు ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తూ ఉన్నాయో మొక్క ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. అంటే తన యొక్క లక్షణాలని కనపడుతూ ఉంటాయి మనకి. ఎట్లా అంటే ఫస్ట్ పసుపు పడటం ఆకు. సహజంగా రైతులు ఎరువులు వేస్తారు, నీరు పెడతారు, అన్నీ పెడుతూ ఉంటారు. పెట్టగానే మొక్క చాలా హెల్దీగా ఆరోగ్యవంతంగా కనబడుతూ చక్కగా గ్రీన్ కలర్లో, అంటే మంచి ఫోటోసింథటిక్ యాక్టివిటీ అంటే ఫుడ్ తయారు చేసుకుంటూ మొక్క తన హెల్దీనెస్ కనపడుతుంది. అదే ఎప్పుడైతే ఈ నులిపురుగులు భూమిలో ఉండి వేర్లను డ్యామేజ్ చేస్తున్నాయో అక్కడ నుంచి లీచ్ అయిపోతుంటాయి. అంటే ఏంటంటే ఏదైతే లవణాలు కానీ పోషకాలు కానీ మనం ఏదైతే ఇస్తామో అక్కడ నుంచి లీచ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే లీచ్ అవుతున్నాయో మొక్క ఎదుగుదల తగ్గుతుంది. ఎదుగుదల తగ్గినప్పుడు ఏమవుద్దంటే తన యొక్క ఫుడ్ కూడా తయారు చేసుకునే విధానం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. దానివల్ల ఆకులు ఫస్ట్ పసుపు పడతాయి. పసుపు పడినప్పుడు అది కూడా ఒక ప్యాటర్న్లో కాకుండా అక్కడక్కడక్కడ ఎల్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మొక్క ఒక చోటే కాకుండా ఒక క్రమ పద్ధతి కాకుండా అక్కడక్కడ పసుపు పట్టడం గమనించారో దాన్ని ప్రైమరీ సిమ్టమ్గా, అంటే ఎక్స్టర్నల్ సిమ్టమ్గా మనం ధృవీకరించవచ్చు. సంథింగ్ ఏదో భూమిలో సమ్ ప్రాబ్లం ఉన్నట్టు. అది నులిపురుగులు అవ్వచ్చు, లేకపోతే ఫంగస్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే ఎల్లో లీవ్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ విల్టింగ్ అంటే వడబడిపోవటం. ఎప్పుడైతే మనం ఇవ్వాల్సిన పోషకాలు ఇస్తున్నా కూడా మొక్క ఎదుగుదల లేకుండా ఉందో ఆటోమేటిక్గా వడబడిపోతూ ఉంటుంది. వడబడటము, నెక్స్ట్ పసుపు పడటము. ఇంకో ప్రధాన లక్షణం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ పండ్ల తోటల్లో నిమ్మ, దానిమ్మ ఇట్లాంటి వాటిల్లో అధిక దిగుబడులు ఇస్తూ ఉంటుంది. అంటే పూత ఎక్కువ వస్తూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే, దీనికి కారణాలు ఏంటంటే ఎప్పుడైతే ఈ నులిపురుగులు కిందన రూట్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయో సహజ సిద్ధంగానే మొక్కకి ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో రిపేర్ సిస్టమ్ ఉంటుంది. మనుషులకు ఉన్నట్టు మొక్కలు కూడా రిపేర్ సిస్టమ్ ఉంటుంది. సో ఎక్కువగా ఓవర్ గ్రోత్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా రూట్స్ డెవలప్ అవుతుంటాయి, అంటే వేర్లు డెవలప్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ పోషకాలు తీసుకుంటూ ఉంటుంది. ఇంకా అది ఎక్కడో సమ్ డ్యామేజ్ అవుతుంది, నా యొక్క జీవితము సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది, అంటే ఏదో అలజడి ఉందని చెప్పేసి మొక్క ఇంకా ఎక్కువ తన యొక్క ప్రత్యుత్పత్తిని చేసుకుంటూ ఓవర్ షూటింగ్ చేస్తూ ఉంటుంది. ఓవర్ బేరింగ్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో ప్రధానంగా మీకు చెప్పినట్టు ఎప్పుడైతే మొక్క పసుపు పడటము, మొక్క వడిలిపోవటము, ఇంకోటి ఏంటంటే జిగట బారటం కూడా అంటారు రైతులు. జిగట బారటం కూడా మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడో సమ్ వేర్లో ప్రాబ్లం ఉందని అనుకోవాలి. అదేవిధంగా ఓవర్ బేరింగ్ అంటే ఇవ్వాల్సిన ఫ్రూట్స్, ఇవ్వాల్సిన యొక్క దిగుబడులు కన్నా ఎక్కువగా కాత లేదా పూలు పూయటం కానీ జరుగుతుంటే కనుక మనము ఒక విధంగా ధృవీకరించవచ్చు ఇది నులిపురుగులకు సంబంధించిందని చెప్పి. ఇవన్నీ మొక్క పై భాగంలో లక్షణాలు. అదేవిధంగా మొక్క కింద భాగంలోకి వచ్చేసరికి ఈ భాగంలో మొక్క కింద భాగంలో చూసే ఎవరైనా సరే 100% ధృవీకరించవచ్చు. ఈ మొక్క పై భాగంలో చెప్పిన లక్షణాలన్నీ ఏదైతే వడబడిపోవటము, లేకపోతే ఆకులు పసుపు పడటము, లేకపోతే ఓవర్ బేరింగ్ చేయటము, లేకపోతే జిగట బారిపోవటము, ఇవన్నీ పలు కారకాల వల్ల కూడా అవుతూ ఉంటాయి.
అంటే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా సరే కొన్నిసార్లు అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే భూమి కింద భాగంలోకి వచ్చామో అంటే వేరు వ్యవస్థలోకి వచ్చామో, వేరు వ్యవస్థలో కనుక చూస్తే కనుక మీకు వేరుకాయలు కనబడుతూ ఉంటాయి. మీకు వన్స్ వేరుకాయలు లేదా గుల్లలు ఎప్పుడైతే కనబడ్డాయో అది 100% కన్ఫామ్, అది నులిపురుగుల వల్ల అని. ఎప్పుడైతే మీరు ఈ 2 లక్షణాలు అంటే మొక్క పై భాగంలో మొక్క కింద భాగంలో చూసిన తర్వాత ఇంక మీరు మరో ఆలోచన లేకుండా అది నులిపురుగులు అని చెప్పేసి మనం ధృవీకరించవచ్చు. ఇవి ప్రధానమైన లక్షణాలు. ఓకే సార్, ఇప్పుడు నులిపురుగుల్లో రకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి గురించి వివరించండి సార్. నులిపురుగుల్లో చాలా రకాలు ఉన్నాయండి. కాకపోతే ఈ నులిపురుగులు మొక్కల్ని హామ్ చేసే విధానం బట్టి 3 రకాలుగా విభజించాం మనం. అంటే మనకు ఒక అవగాహన కోసము చేసామన్నమాట. అవి 3 భాగాలు. ఒకటి ఎక్టోపారాసైటిక్, అంటే అది బాహ్యంగా ఉంటాయి, భూమిలోనే ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే స్థిరమైన నివాసం ఏర్పరచుకోవు, అది కిందనే ఉంటుంది, భూమిలోనే ఉంటుంది. వీటిని ఎక్టో అంటే బాహ్యము. ఇవి ఏం చేస్తాయంటే వేర్లు దగ్గరకు వచ్చి వేర్లు పైనుంచి పొడుస్తూ ఉంటాయి. అయితే ఇందాక మీకు చెప్పడంలో ఒక విషయం మర్చిపోయాము. ఈ పారాసైటిక్ నెమటోడ్స్ అంటే వేరే వాటి మీద డిపెండ్ అయ్యి ఆహారము దాని యొక్క లైఫ్ జీవనం సాగించే వాటిని పారాసైటిక్ నెమటోడ్స్ అని. దానికి స్టైలెట్ అనేది ప్రధానం అనమాట. అంటే స్టైలెట్ అంటే దానికి ఒక నాలిక, ఆ నాలిక గుండు సూదిలాగా ఉంటుంది. ఆ గుండు సూదితోనే పొడుస్తూ దానికి కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మీకు చెప్పినట్టు ఈ 3 విభాగాలుగా మనం విభజించాము దాని యొక్క లక్షణం బట్టి, అంటే దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది మొక్కకి లక్షణాలు బట్టి. ఎప్పుడైతే మొక్క వేరు భాగంలోకి ఈ నులిపురుగులు ఉంటాయో అవి వేర్ల చుట్టూ తిరుగుతాయి కానీ వేర్ల దగ్గర లోపలికి వెళ్ళవు అసలు. వీటిని ఎక్టోపారాసైటిక్ అంటాం. ఇవి సహజంగా మనం డాగర్ నీడిల్ నెమటోడ్ అని, డాగర్ నెమటోడ్ అని, ల్యాన్స్ నెమటోడ్స్ అని రకరకాల నులిపురుగులు ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కువ ఎట్లాంటి క్రాప్స్ డ్యామేజ్ చేస్తాయంటే 3 నెలల పంట లేదా 4 నెలల పంటలు, అది 5-6 వ్యవసాయ పంటలు ఉన్నాయండి, ఉద్యాన పంటలు ఉన్నాయండి. చాలా తక్కువ కాలంలో పంట తీసేసి పంట 3 నెలల పంట అయిపోవటం కానీ 4 నెలల పంట అయిపోవటం కానీ ఉన్న పంటల్లో ఇటువంటి నులిపురుగులను మనం అబ్జర్వ్ చేయటం ఉంటుంది. ఎందుకంటే వాటికి స్థిరమైన నివాసం ఏర్పరచుకోవడానికి టైం పడుతుంది. సహజంగా వాటిలో ఎక్కువ ఈ టైప్ ఆఫ్ నెమటోడ్స్ ఉంటాయి, ఎక్టోపారాసైటిక్ నెమటోడ్స్ అంటాం. అంటే బాహ్యంగా ఉండి వాటి యొక్క నాలుకతో రూట్స్ని పంచరింగ్ చేయడం వల్ల మొక్క కుషించిపోవటము, దాంట్లో ఉన్న లవణాలు బయటకు వచ్చేయటము ఇవి జరుగుతూ ఉంటాయి. రెండో రకం వచ్చేసరికి సెమీ ఎండోపారాసైటిక్. సెమీ అంటే మధ్యస్థం, ఎండోపారాసైటిక్ అంటే ఎండో అంటే లోపల. సో మధ్యస్థంగా ఈ నులిపురుగు ఏం చేస్తుందంటే మొత్తము బాడీ మొత్తం వేరులోకి వెళ్లకుండా ఓన్లీ తల భాగం వరకే వేరులో పెట్టి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ దానికి ఒక వేరే రూట్ సర్ఫేస్ మీద అంటే వేరు మీద మళ్ళీ ఇంకొక పాయింట్లో దానికి నచ్చిన పాయింట్లో మళ్ళీ అక్కడికి వెళ్ళి తన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుద్దంటే వేరు క్యావిటీస్ ఏర్పడుతూ ఉంటాయి కొన్నిసార్లు. క్యావిటీస్ అంటే కన్నాలు. అదే మీకు ఎక్టోపారాసైటిక్ వచ్చేసరికి ఏమవుద్దంటే మొత్తం అంతా పంచర్ అయిపోయి ఉంటుంది రూట్ అంతా. ఈ సెమీ ఎండోపారాసైటిక్ వచ్చేసరికి క్యావిటీస్ ఏర్పడుతూ ఉంటాయి, అంటే కన్నాలు ఏర్పడటం, గీతల్లాగా ఏర్పడటము, ఇవన్నీ కూడా సెమీ ఎండోపారాసైటిక్ వల్ల జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఇది నిమ్మలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ డ్యామేజ్ నిమ్మలో ఎక్కువ ఇట్లాంటి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఎండోపారాసైటిక్ నెమటోడ్. అంటే ఈ నులిపురుగు మొత్తం బాడీ అంతా మొక్క వేరులోకి వెళ్ళిపోతుంది. ఇది సహజంగా మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే పండ్ల తోటలు, లేదంటే కూరగాయ పంటలు, లేదా దుంప పంటలు, వీటిల్లో ఎక్కువగా ఎండోపారాసైటిక్ నెమటోడ్స్ అంటే మొత్తం అంతర్భాగంలోకి వెళ్ళిపోయి ఉండే నులిపురుగులను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రధానంగా ఎప్పుడైతే పంట ఒక 6 నెలల నుంచి
10 సంవత్సరాలు 12 సంవత్సరాల వరకు ఉంటుందో సహజంగానే భూమిలో అన్ని మార్పులు చేర్పులు చెందుతూ ఉంటాయి. భూమిలో ఉండాల్సిన బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఈ నులిపురుగులు కానీ ఉధృతం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు ఈ నులిపురుగులు అనేది ఏం చేస్తాయంటే వేరులోకి వెళ్ళిపోతుంది. వేరులోకి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క ప్రత్యుత్పత్తి, తన యొక్క జీవన విధానం మొత్తం అంతా వేరులోనే చేస్తుంది. ఎప్పుడైతే వేరులోకి వెళ్ళిపోయే విధానం ఉందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వేరు మొత్తము మనం ఇంగ్లీష్లో నర్సింగ్ సెల్ అంటాం. అంటే ఏంటంటే దానికి కావాల్సిన ఆహారము లేకపోతే దానికి కావాల్సిన రూము ఒకటి అరేంజ్ చేసుకుంటుంది ఆ వేరులో. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరులోకి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క స్థావరం ఏర్పరచుకున్న తర్వాత ఇంకా దాని యొక్క ప్రత్యుత్పత్తి స్టార్ట్ అయిన తర్వాత వేరు మొత్తము స్లోగా వళ్ళిపోతూ ఉంటుంది, అంటే కుళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచే మనం రూట్ గాల్స్ అంటాం, అంటే వేరు కాయలు. తెలుగులో రైతులకి వేరుకాయలు అంటారు కొంతమంది. దానివల్ల ఇది ఎండోపారసిటిక్ వల్ల వస్తుంది అన్నమాట. సో ఇది ప్రధానంగా ఈ 3 విభాగాలుగా, అంటే దాని యొక్క డ్యామేజ్ చేసే విధానం బట్టి 3 రకాల నులిపురుగుల్ని మనం విభజించవచ్చు అన్నమాట. ఓకే సార్, మరి నులిపురుగులు వృద్ధి చెందడానికి కారణాలు ఏమిటి సార్? నులిపురుగులు మీకు చెప్పినట్టు ఏదైతే నులిపురుగులు జీవనం సాగించడానికి ఆహారం కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతాయో వాటికి కావాల్సిన ఫేవరబుల్ ఫ్యాక్టర్స్, ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ప్రధానమైన ఫ్యాక్టర్ ఏంటంటే తేమ, మాయిశ్చర్. భూమిలో మాయిశ్చర్ చాలా ఇంపార్టెంట్. మాయిశ్చర్ కానీ ఉన్నట్టయితే కనుక, అంటే తడి ఉన్నట్టయితే కనుక నులిపురుగులు ఉండటానికి 100% ఛాన్స్ ఉంది. ప్రధానమైన లక్షణం. ఈ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్లో ఈ మాయిశ్చర్ ఉండకుండా మరి మొక్కలు ఎట్లా పెంచుతాము, అది కష్టం. కాకపోతే అది నివారణ చర్యలో దాని గురించి చెప్పుకుందాము. అయితే ప్రధానంగా ఇది మాయిశ్చర్ ఉండటం వల్ల, అంటే తేమ ఉండటం వల్ల భూమిలో ఇది సహజంగానే ఎక్కువ ఉధృతి చెందుతూ ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్స్. సహజంగా టెంపరేచర్స్ 22 నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఫేవరబుల్ టెంపరేచర్స్ ఈ నులిపురుగులు ఉధృతి చెందడానికి. మీకు ఎండాకాలంలోకి వచ్చినా లేకపోతే బాగా చలికాలంలోకి వచ్చేసరికి అంత ఉధృతం ఉండదు. ఈ 2 టెంపరేచర్స్ అంటే 22 నుంచి 25 డిగ్రీలు కానీ అప్ టు 29 వరకు కూడా ఓకే. లేకపోతే చలిలో కూడా 4 డిగ్రీల వరకు ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. లెస్ దెన్ 4 అంటే గడ్డకట్టడానికి 2 డిగ్రీలు 3 డిగ్రీలు అట్లా ఆ టెంపరేచర్స్ కూడా అంత ఫేవరబుల్ కాదు. నెక్స్ట్ వాటర్. తేమతో పాటు వాటర్. ఒట్టి తేమ ఉంటే సరిపోదు, వాటికి మూమెంట్, అంటే తన యొక్క ప్రత్యుత్పత్తికి ఎప్పుడైతే వాటర్ ఉందో ఆ వాటర్తో పాటు ఇవి కూడా కదులుతూ ఉంటాయి. దానికి మూమెంట్ ఓన్లీ వాటర్ ద్వారా అవుతుంటుంది. సహజంగా అవి కూడా కదులుతాయి కానీ చాలా తక్కువ. సంవత్సరానికి మహా అయితే ఒక 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ కదులుతూ ఉంటాయి. కానీ ఈ వాటర్ వల్ల ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ తేమలో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ వాటరు, ఈ తేమ, ఈ టెంపరేచర్స్ ఫేవరబుల్గా ఉన్నాయో ఆటోమేటిక్గా వాటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సాయిల్ టైప్. సహజంగా హెవీ సాయిల్స్ అంటే నల్ల సాయిల్స్, నలుపు సాయిల్స్, హెవీ కాటన్ బ్లాక్ సాయిల్స్ అంటాము, అలువేల్ సాయిల్స్ అంటాము, రెడ్ లైట్ సాయిల్స్ అంటాము. వీటిల్లో ప్రధానంగా లైట్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, శాండీ సాయిల్స్ ఇవి ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటాయి. ఇటువంటి సాయిల్స్లో వాటి యొక్క ఉధృతి, వాటి యొక్క ఉనికి చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీరు నల్ల సాయిల్స్లో అంటే బ్లాక్ సాయిల్స్లో చూసినసరికి హెవీ సాయిల్స్లో అంత మూమెంట్ ఉండదు. అంటే దానికి లోకోమోషన్, అంటే దానికి ఒక కదలికలు చాలా తక్కువ ఉంటాయి. ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే డ్యామేజ్ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఎకరంలో లేకపోతే ఒక తోటలో ఒక 10% 20% కానీ అటాక్ చేస్తే ఆ 10% 20% మొక్కలు 100% ఇంక చనిపోతాయి. ఇంకా మనకు అవకాశం ఉండదు. ఎందుకంటే అవి ఎక్కడ కదలవు, అక్కడే ఉండి అక్కడనే డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అదే మీకు రెడ్ సాయిల్స్కి వచ్చేసరికి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉన్నట్టుంది అని ధృవీకరించుకున్న టైంకి ఒక నెలకి 2 నెలలకి మొత్తం ఆ తోట మొత్తం అంతా ఆక్యుపై అయిపోయి ఉంటుంది. అంటే
మూమెంట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క సాయిల్ టైప్ బట్టి కూడా దాని యొక్క ఉధృతము, దాని యొక్క మనుగడ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ తెల్ల రెడ్ సాయిల్స్ కానీ లైట్ సాయిల్స్ కానీ ఇవన్నీ కూడా వాటికి దోహదపడుతూ ఉంటాయి కంపేర్డ్గా బ్లాక్ సాయిల్స్ కన్నా. సో ఈ ప్రధానంగా మీకు చెప్పినట్టు తేమ, టెంపరేచరు, సాయిల్ టైపు ఇవి ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటాయి నులిపురుగుల యొక్క ఉధృతిగా పెరగటానికి. సరే, ఈ నులిపురుగులు ఏ కాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి? సహజంగా నులిపురుగులు వ్యాప్తి చెందడానికి గల కారణాలు ఎక్కువగా మీకు చెప్పినట్టు ఇందాక టెంపరేచర్స్, కన్జీనియల్ టెంపరేచర్ అంటే ఫేవరబుల్ టెంపరేచర్స్ వచ్చి 25 నుంచి 30 డిగ్రీల వరకు లేదా 22 నుంచి 26 వరకు ఈ టెంపరేచర్స్లో ఎక్కువగా ఉధృతి చెంది దాని యొక్క ప్రత్యుత్పత్తి కూడా ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో నులిపురుగుల్లో కూడా ఆడ మగ రెండు సపరేట్, ఆడ మగ రెండు నులిపురుగులు సపరేట్. కాకపోతే దీని యొక్క ప్రత్యుత్పత్తి కోసం మేటింగ్ అవసరం లేదు. తన యొక్క ఒక లేడీ అంటే ఒక ఆడ నులిపురుగులు తనంతకు తానే గుడ్లు పెట్టి గుడ్డు దశ నుంచి పిల్లలను పొదిగే అవకాశం ఉంది ఈ నులిపురుగుల్లో. ఈ మేల్స్ అంటే మగవి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చేస్తాయి లేదా భూమిలో ఉండిపోతాయి. అది ఆ టైంకి ఆటోమేటిక్గా డీజనరేట్ అయిపోతుంది, అంటే చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఆ టెంపరేచర్స్, సాయిల్లో ఉన్న టెంపరేచర్స్ లేదా ఆ భూమిలో ఉన్న లూజ్ బట్టి అంటే సాయిల్ లూజ్నెస్ బట్టి ఆ అవైలబిలిటీ బట్టి ఆటోమేటిక్గా దాని డెవలప్మెంట్ పెంచుకుంటూ పోతూ ఉంటుంది. లేదంటే కూడా సహజంగానే దాని యొక్క టెంపరేచర్స్ మొక్కల్లోకి ఎంతకాలం అయితే మనము మొక్క ఎదుగుతున్నట్టు కనపడినంత వరకు రైతు ఎరువులు, వాటరు అన్నీ ఇస్తూ పోతున్నంత వరకు ఇది కూడా సహజంగానే పెరుగుతూ ఉంటుంది. ఒకనొక స్టేజ్కి వచ్చేంత వరకు అది మొక్కని డ్యామేజ్ చేసేంత వరకు దానికి ప్రత్యుత్పత్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే మొక్క చనిపోతుంది అనుకున్న టైంకి, అంటే ఇంకా ఫర్దర్గా దానికి కోలుకోలేనట్టు ఉందనుకుంటే కనుక అలర్ట్ సిస్టమ్ లాగా ఈ నులిపురుగులు ఇమ్మీడియట్గా భూమిలోకి వచ్చేస్తాయి సహజంగానే. అందుకనే రైతు సోదరులకి ఒక విషయం చెప్పదలుచుకున్న ఏంటంటే, కొంతమంది రైతులు చనిపోయిన మొక్క దగ్గర నుంచి వేర్లు చూడటం కానీ లేకపోతే అక్కడి నుంచి మట్టి చూడటం కానీ, మట్టి తీసుకొచ్చి పరీక్ష చేయటం కానీ తీసుకురాకుండా ఉండాలండి. ఎందుకంటే వన్స్ మొక్క చనిపోయిందంటే అక్కడ నులిపురుగులు ఉండవు. నులిపురుగులు మీకు చెప్పినట్టు పారాసైటిక్, అంటే కంపల్సరీగా వాటి ఆహారం కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది. అది బతుకున్న వాటినే డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మొక్క ఇంక మొత్తం రసం పీల్చిన తర్వాత చనిపోయిన తర్వాత అక్కడ మనము ఎంత వెతికినా కూడా దొరకవు. సో కంపల్సరీగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్షీణించడానికి ఉండే దశలోనే ఏదన్నా మీరు పరీక్ష కోసము మట్టి కానీ వేర్లు కానీ తీసుకొస్తే వాటిలో లోడ్ ఎంత ఉంది, భూమిలో ఎంత ఉందని చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ఇటీవల కాలంలో ఈ నులిపురుగుల ప్రభావం పాలీహౌస్ల మీద ఎక్కువగా ఉంది అని విన్నాము. ఎందువల్ల సార్? పాలీహౌస్ అంటే భూమి తక్కువగా ఉండి రైతు కంటిన్యూస్గా పంటలు వేసుకుంటూ ఉన్న వనరుల్ని ఉపయోగించుకుంటూ మంచి దిగుబడితో పాటు రేటు వచ్చే పంటల్ని వేసుకోవడానికి అనుకూలంగా ఉండేది పాలీహౌస్. అయితే దీంట్లోనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము పాలీహౌస్లో వేసే పంటలకి అధిక ఎక్కువ దాని మీద మనము ఫోకస్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే, ఒక 3 నెలల పంట కరెక్ట్ సీజన్లో, ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి టైంకి చామంతి, బంతి లేకపోతే సమ్ కూరగాయలు లేకపోతే ఏదో సమ్ పంట రావాలి. ఏం చేస్తారు రైతు? కరెక్ట్గా 3 నెలల ముందు పంట వేసుకుంటారు. దీపావళి అయిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ తీసేసి ఇంకో పంట వేస్తారు. మళ్ళీ 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ ఇంకో పంట వేస్తారు. ఎందుకంటే మీకు వేసే ప్రతి ఎరువులు కానీ వాటర్ కానీ అంతా కూడా కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది పాలీహౌస్లో. ఎందుకంటే సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే, మీకు చెప్పినట్టు నులిపురుగులు పెరగడానికి గల రీజన్స్ ఫస్ట్ చెప్పినట్టు తేమ. ఎప్పుడైతే మనకు కంటిన్యూస్గా తేమ ఉంటుందో సేమ్ అదే మట్టిలో అదే విధంగా తేమ, టెంపరేచరు, మళ్ళీ అదేవిధంగా మొక్కకి మనకు ఇవ్వాల్సిన లక్షణాలు, పోషకాలు ఎప్పుడైతే ఇస్తున్నామో, సో సహజ సిద్ధంగానే అది ఒక 6 నెలల్లో లేదా ఒక సంవత్సరంలో మొత్తం డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, పాలీహౌస్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. దాంట్లోనే ప్రధానమైనగా మీకు చెప్పినట్టు అదే మనం బయట తోట కానీ లేకపోతే బయట పంటలు ఉంటే ఏమవుతుందంటే టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. మనం రెగ్యులర్గా దాన్ని అంత ఫోకస్ చేయలేము. దానికి కూడా మధ్య మధ్యలో ఒక స్టార్వేషన్, అంటే ఒక్కోసారి మనం రైతు వేయచ్చు వేయకపోవచ్చు, టెంపరేచర్స్ మారిపోతూ ఉంటాయి కాబట్టి తేమ ఉండొచ్చు, తేమ లేకపోవచ్చు. దాని యొక్క జీవన చక్రము మధ్య మధ్యలో ఆగుతుంది. ఈ పాలీహౌస్ వచ్చేసరికి రైతులు సహజంగానే ఎక్కువ ఎరువులు ఇవ్వటము, అంటే ఎక్కువ అంటే కంటిన్యూషన్ ఇవ్వటము, టెంపరేచర్ మెయింటైన్ చేయటము, వాటర్ ఇవ్వటము. అదేవిధంగా ఈ నులిపురులు మీకు చెప్పినట్టు డ్యామేజ్ చేసేది ఏంటి, మొక్కల వేర్లని. సో వేర్లు కంటిన్యూస్గా ఉంటాయి. ఈ మొక్క కాకపోతే ఆ పంట, ఆ పంట కాకపోతే ఇంకో పంట. మీకు ఎప్పుడైతే కంటిన్యూస్గా సంవత్సరం పొడవునా మీకు వివిధ రకాల మొక్కలు, కూరగాయ మొక్కలు అవనండి, పూల తోట అవనివ్వండి, లేకపోతే ఇంకోటి ఏదైనా అవనండి, కంటిన్యూస్గా ఉండటం వల్ల ఏమవుద్దంటే అవి కూడా ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటాయి. సో ప్రధానంగా మేజర్గా ఈ పాలీహౌస్లో ఉధృతి ఎందుకంటే ఇదే ప్రాబ్లమ్. మీకు లోతు దుక్కు ఈ నివారణ చర్యలో చెప్పుకుందాం మనము. దీనివల్లే మేజర్ ప్రాబ్లం ఏంటంటే పాలీహౌస్లో కండిషన్స్ ఫేవరబుల్గా ఉండటము, కంటిన్యూస్గా క్రాప్ ఉండటము, కంటిన్యూస్గా తేమ ఉండటము, కంటిన్యూస్గా ఫేవరబుల్ టెంపరేచర్స్ ఉండటము ప్రధాన లక్షణం పాలీహౌస్లలో. సార్, నులి పురుగులు పంటను ఆశించకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి మన రైతు సోదరులు? మనము నులి పురుగులు చెప్పిన పద్ధతులు, వాళ్ళు డ్యామేజ్ చేసే పద్ధతులను బట్టి ప్రధానంగా 3 అనుకున్నాం మనము. ఒకటి ఎక్టోపారాసైటిక్, ఎండోపారాసైటిక్, సెమీ ఎండోపారాసైటిక్. సో ఎప్పుడైతే మనకి ఎక్టోపారాసైటిక్ వచ్చేసరికి పంటలు 3 నెలల పంటలు లేదా మహా అయితే 4 నెలల పంటలు ఎక్టోపారాసైటిక్. సెమీ ఎండోపారాసైటిక్ వచ్చేసరికి పండ్ల తోటలు కానీ లేకపోతే పూల తోటలు కానీ. ఎండోపారాసైటిక్ వచ్చేసరికి ప్రధానంగా ఇంకన్ని పండ్ల తోటలు ఏదైతే సంవత్సరం వరకు ఉంటుందో లేదా 12 సంవత్సరాల వరకు ఉంటాయా, ఇంకా ఏ పంట అయినా సరే అంతకాలం ఉన్న దుంప పంటలు కూడా సంవత్సరం పాటు ఉంటాయి. ఈ పంటలు ఎప్పుడైతే మనకు ఒక అవగాహన వచ్చినాయో వీటిలో లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ కింద ఎప్పుడైతే నులిపురులు అటాక్ చేస్తాయో, సహజంగా అంత లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ కాకుండా రొటేషన్ బేసిస్ మీద, అంటే ఈ సంవత్సరం మనము ఒక 8 నెలలు పంట వేసుకున్నాము, నెక్స్ట్ మళ్ళీ అదే 8 నెలలు పంట వేసుకుంటే ఏమవుతుందంటే లోడ్ ఏదైతే ఉందో భూమిలో ఈ నులిపురుగుల లోడు ఆటోమేటిక్గా మళ్ళీ దాని యొక్క ప్రత్యుత్పత్తి చెందడానికి మళ్ళీ ఫేవరబుల్ కండిషన్స్, అంటే భూమిలో తేమ అవటం వల్ల లేకపోతే లవణాలు కానీ వాటర్ కానీ ఇవన్నీ మళ్ళీ ఇంకో సంవత్సరం పాటు ఇస్తున్నాం. దానికి ఆల్రెడీ అలవాటు పడ్డ తోట, సో అలవాటు పడ్డ పంట అదే కండిషన్స్లో మళ్ళీ ఉండటం వల్ల ఏమవుద్దంటే మీకు మళ్ళీ ఉధృతం పెరుగుతుంది. దానివల్ల ఇంచుమించు మీరు ఒక 2-3 సంవత్సరాలు అదే పంట కానీ వేస్తే కనుక మీకు 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చేసరికి మీకు అసలు దిగుబడి అనేది ఉండదు. సో సహజంగా రైతులు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం మంచి దిగుబడి ఉంది, మంచి రేటు ఉందంటే కనుక ఏదైనా సరే దుంప పంటలు అవనివ్వండి లేకపోతే పండ్ల తోటలు అవనివ్వండి కంటిన్యూస్గా అదే వేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఏ వెరైటీ ఏ నెమటోడ్ అయితే ఉందో అదే నెమటోడ్ మళ్ళీ అటాక్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి కొంచెము నివారించుకోవాలి. అంటే పంట సహజ సిద్ధంగా కొంచెము మార్పిడి చేయాలి, పంట మార్పిడి చేసుకోవాలి. నెక్స్ట్ మీకు చెప్పినట్టు పంట కాలం కూడా పంట కాలం బట్టి కూడా చెందాలి. ఇప్పుడు పంట కాలం 8 నెలలు ఉన్న పంటలు ఉన్నాయనుకోండి, మళ్ళీ అదేవిధంగా మళ్ళీ 8 నెలల పంట వేసే బదులు ఒక 3 నెలల పంట లేకపోతే వేరే పంట వేయటము, దానివల్ల మీకు చాలా వరకు లోడ్ తగ్గించడం అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి చర్యలు తీసుకుంటే కనుక మనము ఆల్మోస్ట్ 80 to 90% వరకు మనం తగ్గించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, పాలీహౌస్లలో నులిపురుగుల ప్రభావాన్ని అరికట్టడం ఎలా సార్? ఏ విధంగా అరికట్టాలి? మీకు ఇందాక మనం చెప్పినట్టు పాలీహౌస్ అంటే భూమి తక్కువగా ఉండి మంచి దిగుబడి వచ్చే పంటలకి సరైన యాజమాన్య పద్ధతులు చేసుకోవడానికి అనుకువగా ఉండటానికి పాలీహౌస్లు ఏర్పరచుకుంటారు రైతులు. అయితే ఎప్పుడైతే ఈ సహజ సిద్ధంగా కాకుండా మనం కంటిన్యూస్గా అవైలబిలిటీ అన్నీ ఇవ్వటం వల్ల పాలీహౌస్లో ఎక్కువగా నులిపురుల యొక్క ఉధృతి ఎక్కువ ఉంటుంది.
నులిపురులు పాలీహౌస్లో తగ్గించుకోవాలంటే ఎట్లా? ప్రధానంగా మనం ఏదేసినా సరే పాలీహౌస్లో ఉన్న మట్టి చాలా ప్రధానం. అదే మీకు దుక్కి చేయడానికి మన నివారణ చర్యలో మనం దాని గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటాము. ఈ పాలీహౌస్లోకి వచ్చేసరికి ఫస్ట్ టెంపరేచర్, నెక్స్ట్ మాయిశ్చర్ అంటే తేమ, అదేవిధంగా వాటరు, ఇవి 3 ప్రధానంగా మనం మాడ్యులేషన్ చేసుకోవాలి. వీటన్నిటికన్నా ముందు మట్టి. మనము ఒకసారి పాలీహౌస్లు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఏర్పరచుకున్న తర్వాత ఆ మట్టిని మనం బయట వేయలేము, బయట నుంచి మట్టి తెచ్చి లోపల వేయలేము. సో మీకు ఎప్పుడైతే పాలీహౌస్లో ఒక కూరగాయ పంటో ఇంకో ఏదో పూల పంటో స్టార్ట్ చేసిన తర్వాత మొక్క అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పంట వేస్తాం, పంట అయిపోయిన తర్వాత ఇంకో పంట వేస్తాం. మరి ఒక మట్టిని మనం ఏం చేయాలంటే ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే సాయిల్ సోలరైజేషన్ చేయాలి పాలీహౌస్లో ఎస్పెషల్లీ. ఈ సాయిల్ సోలరైజేషన్ ఎట్లా చేస్తామంటే మల్చింగ్ షీట్స్తో చేసుకోగలుగుతాం మనం. మల్చింగ్ షీట్స్ ఎట్లా అంటే 25 to 50 గాజ్ షీట్స్ బయట దొరుకుతూ ఉండే మార్కెట్లో. ఇవి రైతులు ఏం చేస్తారంటే జనరల్గా మల్చింగ్ చేస్తే అట్లీస్ట్ ఒక నెల పాటు, అంటే 20 రోజుల నుంచి ఒక 30 రోజుల పాటు ఈ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా రైతులు ఏం చేస్తారంటే ఆ 1 month కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవటం అని చెప్పేసి ఏదో ఒక పంట వేసుకుంటూ వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. ఈ పంట ఇంకో పంట అట్లా పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అంటే ఒక 1 month కూడా, అంటే వాళ్ళ యొక్క వేసిన ఖర్చు తగ్గట్టు రాబడి రావాలంటే అది అవకాశం ఉంటుంది. కానీ మనము కొన్నిసార్లు అది అడాప్ట్ చేయకపోతే, అంటే మనం ఆచరించకపోతే ఆ పాలీహౌస్ మొత్తము ఇబ్బందులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా చేయాల్సింది సాయిల్ సోలరైజేషన్. అంటే తేమ ఉంటుంది భూమిలో, ఆ తేమకి నులిపురులు ఉధృతం పెరుగుతూ ఉంటుంది. అయితే సోలరైజేషన్ అంటే వేడి క్రియేట్ చేయటం. ఎట్లా అంటే బయట వేడి లోపలికి వెళ్ళకుండా, లోపల ఉన్న వేడి బయటకు వెళ్ళకుండా లోపల ఉన్న దాన్ని పెట్టుకుంటూ హయ్యర్ రేస్ ఇప్పుడు మన సూర్యరశ్మి పడుతుంది. సూర్యరశ్మిలో 2 ఉంటాయి, లాంగ్ వేవ్స్, షార్ట్ వేవ్స్ అంటాం మనం. లాంగ్ వేవ్స్ పడిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళకుండా లోపల ఉంచేసి ఆ షార్ట్ వేవ్స్ కింద ఉన్న దాన్ని టెంపరేచర్స్ మెయింటైన్ చేయటం వల్ల ఆ టెంపరేచర్స్కి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు చెప్పినట్టు ఆ భూమిలో ఉన్న నులిపురుల యొక్క శాతం ఉధృతం చాలా వరకు తగ్గిపోయి అంతరించిపోతుంది. అది ఎంతవరకు ఉండాలంటే మినిమమ్ 20 to 25 days వరకు ఉండాలి. అయితే దీంట్లో ప్రధానమైన థింగ్ ఏంటంటే మల్చింగ్ షీట్ వేసేటప్పుడు, అంటే సాయిల్ సోలరైజేషన్ చేసేటప్పుడు భూమి కంపల్సరీగా తడి పెట్టాలి, లైట్ తడి పెట్టాలి. సహజంగా ఏం చేస్తారంటే కొన్నిసార్లు రైతులు చాలామంది ఆచరిస్తారు, పాలీహౌస్ రైతులు కూడా సోలరైజేషన్ చేయమంటే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే పంట తీసేశారు, వాళ్ళ పంట తీసేసిన తర్వాత పాలీహౌస్లో ఏం పంట లేదు, ఓపెన్గా ఉంటుంది, షీట్స్ వేసేస్తారు. అంటే అప్పుడు దాకా దానికి నీరు పెట్టడం కానీ ఏమి ఉండదు, టోటల్ డ్రై అయిపోయి ఉంటుంది. దాని మీద షీట్ వేసి ఒక 1 month పాటు ఉంచిన తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా పంట వేసుకుంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీకు చెప్పినట్టు ప్రధానమైన లక్షణము నులిపురులు ఉధృతి పెరగటానికి ప్రధాన లక్షణము తేమ కావాలి. ఎప్పుడైతే మీరు తేమ ఇస్తారో అప్పుడు ఏమవుద్దంటే అది గుడ్డు వ్యవస్థలో నుంచి నెక్స్ట్ దాని యొక్క జీవిత చరిత్ర కూడా మీకు చెప్తాను. ఎప్పుడైతే తేమ పెట్టామో ఆటోమేటిక్గా భూమిలో మళ్ళీ బయటకు వస్తుంది. అది బయట రాగానే అక్కడ మొక్క ఉండదు, అంటే వేర్లు ఉండవు, పైన టెంపరేచర్ పెరిగిపోతుంటుంది, ఆటోమేటిక్గా అది చచ్చిపోతుంది, అంటే లోడ్ తగ్గిపోతుంది. సో ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా సాయిల్ సోలరైజేషన్ కన్నా ముందు లైట్ తడివ్వాలి. లైట్ తడిచ్చి అప్పుడు మీరు మల్చింగ్ షీట్ వేసి సాయిల్ సోలరైజ్ చేయాలి. ఇది ప్రధానమైన లక్షణం అన్నమాట. ఈ పాలీహౌస్లో రీజన్ మీకు చెప్పినట్టు కంటిన్యూస్గా పంట ఉండటము, కంటిన్యూస్గా మాయిశ్చర్ తేమ ఉండటము, మంచి పోషకాలు ఇవ్వటము, లవణాలు అందించటము, దాని తదుపరి కంటిన్యూస్గా సంవత్సరం పొడవునా ఏదో ఒక పంట అందుబాటులో ఉంటాం. ఇవి కంటిన్యూస్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి నులిపురులో ఒక ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే మీకు చెప్పినట్టు సాయిల్ సోలరైజేషన్ చేయటము, వేసిన పంటలోనే వైవిధ్యమైన పంటలు, ఒక పంట వేస్తే ఇంకో పంట వేసుకోవడం, ఆ పంట కాకపోతే ఇంకో పంట వేసుకోవటము, కాల పరిమితిని కూడా మనం మాడిఫై చేసుకున్నట్టయితే కనుక దాన్ని లోడ్ తగ్గించడానికి అవకాశం ఉంది.
ఓకే సార్, మరి నిరుపులుగు యొక్క సమగ్ర నివారణ గురించి వివరించండి సార్. నూలుపురుగులు ఇంటిగ్రేటెడ్ నెమటోడ్ మేనేజ్మెంట్ అంటాం. అంటే మీకు మనకు తెలిసినట్టు రైతులు కూడా అందరూ ఆచరిస్తూ ఉంటారు. ఇవి ఒక మెథడ్తో అంటే ఒక పద్ధతితో వెళ్తే అది అంతరించిపోవటము లేకపోతే రూపుమాయిపోవటం జరగదండి. ఇది ఇంటిగ్రేటెడ్ అన్ని విధాలా కూడా దీన్ని అటాక్ చేస్తూ దాన్ని యొక్క కంట్రోల్లోకి తీసుకుంటూ ఉండాలి. దాన్ని అటాక్ నుంచి తప్పించుకుంటానికి ఉండాలి. మనము 3 విభాగాలుగా విభజించవచ్చు వాటిని. కల్చరల్ ప్రాక్టీసెస్ అంటే సహజ సిద్ధంగా భౌగోళికంగా మనం మార్చడము. నెక్స్ట్ బయలాజికల్ కంట్రోల్ అంటే ఇంకో శిలీంధ్రాలతో మనం డెవలప్ చేసి వాటి మీద అటాక్ చేసుకునేయకుండా మొక్కలకి ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా చేసుకోవటం. ఇంకోటి కెమికల్ మెథడ్స్. ఈ కెమికల్ మెథడ్స్ కెమికల్స్తో ఎట్లా చేసుకోవాలనేది. సో ఈ కల్చరల్ మెథడ్స్లోనే మనము ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ డీప్ ప్లవింగ్ అంటే లోతుగా దుక్కి చేయటం. ఈ లోతు దుక్కి ఎందుకు చేయాలంటే మీకు చెప్పినట్టు నులిపురుగులకి లైఫ్ సైకిల్ ఉంటుంది. ఈ నులిపురుగులు బట్టి కూడా లైఫ్ సైకిల్ మారిపోతూ ఉంటుంది. మీకు ముందు చెప్పినట్టు 3 విభాగాలు విభజించాం మనం. ఎక్టోపారాసైటిక్, ఎండోపారాసైటిక్, సెమీ ఎండోపారాసైటిక్ అని. అవి ఎట్లానో దాని యొక్క లైఫ్ సైకిల్ కూడా మారిపోతూ ఉంటుంది. ఈ ఎక్టోపారాసైటిక్ అంటే బాహ్యంగా ఉండి పెంచే వాటికి లైఫ్ సైకిల్ ఎక్కువగా ఉంటుంది. ఎండోపారాసైటిక్, సెమీ ఎండోపారాసైటిక్ వచ్చేసరికి లైఫ్ సైకిల్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే 1 మంత్ ఉంటుంది. 1 మంత్ మహా అయితే ఒక 40 డేస్ ఉంటుంది. ఈ 40 డేస్లోనే తన యొక్క ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది. తన యొక్క ఉత్పత్తి జరిగి మళ్ళీ ఇంకో జనరేషన్ మీద జనరేషన్ వస్తూ ఉంటుంది. నులిపురుగుల యొక్క జీవిత చక్రము 6 విభాగాలండి. గుడ్, ఎగ్, నెక్స్ట్ జువెనైల్ అంటాము. J1, J2, J3, J4. తర్వాత J4 నుంచి అడల్ట్, తర్వాత బయటకు వస్తుంది. అక్కడ నుంచి అడల్ట్ అయిపోద్ది అనమాట. ఈ J4 నుంచే అవి మొగ ఆడ అనేది తెలుస్తుంది. ఈ ఎగ్ అంటే గుడ్డు దశ. గుడ్డు దశ నుంచి నెక్స్ట్ J1 అంటే జువెనైల్, నెక్స్ట్ J2 జువెనైల్ స్టేజ్ 2. ఈ ఎగ్ J1 అంటే గుడ్డు దశ, పిల్ల దశ ఈ 2 కూడా లోపలే ఉంటాయి. ఉంటే మొక్క లోపల అంటే వేరు లోపల ఉంటాయి. ఎప్పుడు ఎండోపారాసైటిక్ నెమటోడ్స్ అయితే. సెమీ ఎండోపారాసైటిక్ నెమటోడ్స్ అయితే కనుక భూమిలోనే ఉంటాయి. ఎక్టోపారాసైటిక్ అంటే మీకు తెలిసినట్టు అది బయటే ఉండి డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అవి బయటే ఉంటాయి అన్నమాట. ఈ ప్రధానంగా మనకి ఎండోపారాసైటిక్కే మనకి చాలా డేంజరస్. ఎందుకంటే అవి వన్స్ వేర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది చేసే ఉధృతమైన డ్యామేజ్ మొక్కను ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ చంపేసేంత వరకు తీసుకెళ్తుంది. సో మనకి ఈ జువెనైల్ స్టేజ్ 2 అంటే J2 వరకు కూడా మొక్క లోపల వేరు భాగంలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ J2 అంటే బయటకు వస్తుంది జువెనైల్ స్టేజ్ 2, ఈ జువెనైల్ స్టేజ్ 2ఏ వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే అప్పటి నుంచే అది అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ పీరియడ్ ఆ స్టేజ్లోనే ఈ నులిపురుగులు మొక్కలు డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అంటే తన యొక్క నాలికతో. ఆ నాలికే స్టైలెట్ అన్నాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ స్టైలెట్ ఎప్పుడైతే J2 స్టైలెట్ డ్యామేజ్ చేస్తుందో కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది. J3కి వచ్చేసరికి కొంచెం ఉధృతం తగ్గుతుంది. J4కి వచ్చేసరికి అది ఆడ మొగ అనేది మాడిఫై అవుతుంది. ఆడదైతే కనుక ఆటోమేటిక్గా అక్కడే ఉంటుంది. మొగదైతే కనుక మళ్ళీ వేరు నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ టైంలో ఒకవేళ ఆడది మొగది కనుక కలిస్తే కనుక మేటింగ్ అవుతుంది, లేదంటే కనుక అంతరించిపోతుంది. ఏది మొగదైతే కనుక ఈ ఫీమేల్ ఏదైతే ఫీమేల్ ఉందో J4 స్టేజ్ ఉన్నదో ఆ ఫీమేల్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మళ్ళీ తన యొక్క ప్రత్యుత్పత్తి చేసుకుంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు మొగది అవసరం లేదు. అక్కడ పార్థనోజెన్సిస్ అంటమాట. సహజ సిద్ధంగానే దానికి గుడ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ప్రత్యుత్పత్తి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తుంటుంది. దీని లైఫ్ సైకిల్ మొత్తము మనం చూసుకుంటే ఒక నెల లోపలే జనరేషన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇది గుడ్లు
ఈ ఎండోపారసిటిక్ గుడ్లు ఆల్మోస్ట్ 200 నుంచి 350 గుడ్లు వరకు పెడుతుంది ఈ ఎండోపారసిటిక్. సెమీ ఎండోపారసిటిక్ కూడా ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 250 వరకు గుడ్లు పెడుతుంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎండోపారసిటిక్ నెమటోడ్ అంటే మొత్తం వేర్లోకి వెళ్ళి ఈ డ్యామేజ్ చేసే నెమటోడ్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో జస్ట్ మ్యాటర్ ఆఫ్ అంటే 1 నెల 2 నెలలు 3 నెలల్లోనే కొన్ని వేల నెమటోడ్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. సో అంత వాటికి ఫుడ్ అవైలబిలిటీ కావాలంటే వేర్లోనే డ్యామేజ్ చేసుకుంటూ పెద్ద పెద్ద గాల్స్ అంటే పెద్ద పెద్ద కాయల్లాగా వేరు కాయలు అంటాం మనం, చెనక్కాయ సైజులో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద ట్యూమర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో అంత డ్యామేజ్ చేసుకుంటూ పోతుంటుంది. సో అందుకనే కల్చరల్ మెథడ్ చేయమంటాం. ఎందుకు, ఎప్పుడైతే ఈ స్టేజ్ భూమిలోకి వస్తుందో J2 స్టేజ్లోకి వచ్చి మొక్క ఎప్పుడైతే లేకుండా పంట అయితే లేకుండా ఉంటుందో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే దీనికి ఒక తత్వం ఉంది, సిస్ట్ ఫార్మేషన్ అంటాం. అంటే దానంతట దానే సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది. మనము జనరల్గా రైతులు మార్చ్ ఏప్రిల్కి వచ్చేసరికి పంట అంతా అయిపోతుంది, అంటే పంటకాలం అయిపోద్ది. మళ్ళీ తొలకరి వరకు ఒక 2-3 నెలలు గ్యాప్ ఉంటుంది. ఆ 2-3 నెలల గ్యాప్లో చాలా వరకు రైతులు చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటారు. లోతుగా దుక్కు చేయట్లేదు ఈ మధ్య, ఎందుకంటే కంటిన్యూస్గా పంట కాలం అవటం వల్ల, లేకపోతే వ్యవసాయ పంటలు ఉద్యాన పంటలు మార్చడం వల్ల కంటిన్యూస్గా పీరియడ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 8 నెలల నుంచి 9 నెలల వరకు ఉద్యాన పంటలు ఉన్నాయి. వాటి యొక్క కాలపరిమితి మీరు అరటి చూసుకోండి, అది 8 నెలల నుంచి 12 నెలల వరకు పంట ఉంటుంది. అదేవిధంగా మీరు జామ వేసుకుంటే ఇంకా అది 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు. మీరు అట్లనే జామ కానీ పప్పాయ కానీ, పప్పాయ ఆల్మోస్ట్ సంవత్సరం పంటకాలం ఉంటుంది కోత వరకు. సో ఇట్లాంటి నిమ్మ అయితే మీకు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇట్లాంటి పంటకాలంలో ఏమవుద్దంటే మీకు లోతుగా దుక్కు చేసుకోవాలంటే కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వేర్లు కట్ అవ్వటం వల్ల కానీ, లేకపోతే తదనంతరం మళ్ళీ డ్యామేజ్ చేసుకునే విధంగానే. కాకపోతే కంపల్సరీగా కల్చరల్ మెథడ్లో మనం చెప్పేది ఏంటంటే లోతుగా దుక్కి చేసుకోవటం. ఈ లోతు దుక్కి చేసుకోవటం వల్ల ఏమవుద్దంటే ఈ నులిపురులు ఏదైతే గుడి దశలో ఉన్నాయో అది ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా తన యొక్క లోడ్ తగ్గిపోతుంది, అంటే చనిపోతాయి అవన్నీ. నెక్స్ట్ కంపల్సరీగా తేమ లేకుండా అట్లీస్ట్ మినిమం ఒక 45 డేస్ వరకు ఉంచాలి మనం. ఇమ్మీడియట్గా కొంతమంది ఏం చేస్తారంటే తడి పెట్టడము, లేకపోతే అప్పుడే ఏదో విత్తనం దొరికింది, లేకపోతే అప్పుడే ఏదో తోట వేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో దుక్కి చేయటము ఒక 4-5 రోజుల్లోనే, లేకపోతే ఒక వారం రోజుల్లోనే ఇమ్మీడియట్గా తడి పెట్టడం చేస్తారు. సో 4-5 రోజుల్లో లేకపోతే 5 రోజుల్లో తడి పెట్టడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం తెలుసుకున్నట్టు నులిపురుగుల ఉధృతి పెరగడం గల ప్రధాన కారణాలు 3: తేమ, టెంపరేచరు, మట్టి అంటే సాయిల్ టైపు. మీకు ఎప్పుడైతే తడి పెట్టారో ఆటోమేటిక్గా మళ్ళీ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో తడి లేకుండా అట్లీస్ట్ తేమ లేకుండా మినిమం 30 డేస్ కంపల్సరీగా ఉండాల్సిందే. లోతు దుక్కు చేసి బాగా 2 సార్లు లోతు దుక్కు చేసుకుని కిందనున్న మట్టి పైకి వచ్చేటట్టు చూసుకుని, అదేవిధంగా ఒక మినిమం 25 రోజుల వరకు కూడా తడి లేకుండా చూసుకుంటే కనుక చాలా వరకు ఉధృతము మనం తగ్గించవచ్చు. ఇది మన కల్చరల్ మెథడ్స్ కింద అంటాం. ఇంకో మెథడ్ ఏంటంటే ట్రాప్ క్రాపింగ్ లేదా యాంటగోనిస్టిక్ క్రాప్స్ అంటాం. ట్రాప్ క్రాప్ అంటే మనము ట్రాప్ చేయటం, అంటే ఆల్రెడీ నులిపురుగుల లోడ్ ఉంది దాంట్లో, వాటిని ట్రాప్ చేయాలి. కొన్ని మీకు చెప్పినట్టు తోట పంటలు ఉన్నాయి, అంటే జామ అనుకోండి, పప్పాయ అనుకోండి, లేకపోతే బనానా అనుకోండి, లేకపోతే దుంప పంటలు అనుకోండి. ఆల్రెడీ మనకి రైతు తెలియక ఎక్కడి నుంచో దుంప తీసుకొస్తారు లేదా పిలక తీసుకొస్తారు, నాటుతారు. నాటిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత మనకు తెలుస్తుంది నేను నులిపురులు అటాక్ ఉందని. అప్పుడు ఏం చేయాలి మనం? అట్లాంటప్పుడు ట్రాప్ క్రాప్స్ చేసుకోవాలి. ట్రాప్ క్రాప్స్ అంటే ఏంటంటే బంతి, వెల్లుల్లి, ఇట్లాంటివి ఏమవుతుందంటే ఆవాలు, ఇవి ట్రాప్ క్రాప్స్ లాగా వాటిని అటాక్ చేస్తూ ఉంటుంది. ఎట్లా అంటే వీటి యొక్క వేర్లోంచి లీచింగ్ ఏజెంట్స్ వస్తాయి, ఆక్సిలేట్స్ వస్తాయి. ఆ లీచింగ్ ఏజెంట్స్ రావటం వల్ల ఏమవుతుందంటే ఈ నులిపురులకి యాంటగోనిస్టిక్ అంటే దాని మీద పనిచేస్తాయి అన్నమాట. పనిచేయటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లోడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇవి ట్రాప్ క్రాప్స్, యాంటగోనిస్టిక్ క్రాప్స్. ట్రాప్ క్రాప్స్కి వచ్చేసరికి జనుము అంటారు. జనుము కూడా సహజ సిద్ధంగా నులిపురులు జనుమును కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ జనుములో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా అందరూ రైతులు కూడా ఎక్కువ వేస్తూ ఉంటారు. ఈ జనుములోకి నులిపురులు వస్తాయి కానీ తన యొక్క ప్రత్యుత్పత్తి చేయనీయకుండా దాని యొక్క పీచు, వేరులో ఉన్న పీచు దీన్ని ఆపేస్తుంది.
అందుకని జనరల్గా మేము రికమెండ్ చేస్తూ ఉంటామన్నమాట, జనుము వేసుకోమని చెప్పేసి. పంటకి మధ్యలో గ్యాప్ ఉంటే కనుక జనుము వేసుకొని రొట్టె వచ్చే లోపల దాని యొక్క వేర్లు ఏముంటే కూడా అది అటాక్ చేస్తుంది, నులుపురులు వస్తాయి. మీరు దాన్ని కళాయి దున్నేస్తే ఆటోమేటిక్గా మీకు నైట్రోజన్ అవైలబిలిటీ వస్తుంది. అదేవిధంగా మనకి నులుపురుల యొక్క లోడ్ కూడా తగ్గుతూ ఉంటుంది. అదే యాంటగోనిస్టిక్ క్రాప్ ఇందాక చెప్పినట్టు, యాంటగోనిస్టిక్ క్రాప్కి వచ్చేసరికి ఏమవుతుందంటే బంతి కానీ, వెల్లుల్లి కానీ, ఆవాలు కానీ, ఇవన్నీ యాంటగోనిస్టిక్ క్రాప్స్, అంటే దగ్గర రానికుండా చేస్తాయి. జామ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జామ నాటారు, జామ నాటిన తర్వాత ఒక 2వ సంవత్సరమో 3వ సంవత్సరమో మనకు తెలిసింది వేర్లు మొత్తం అటాక్ అయినాయి అని చెప్పేసి. మీరు ఆ జామ చెట్టు చుట్టూ అప్పుడు స్పేసింగ్ మినిమమ్ 3 feet లేదా 4 feet 5 feet, ఇప్పుడు అల్ట్రా డెన్సిటీ హై డెన్సిటీ అని ఇట్లా వస్తున్నాయి, గ్యాప్స్ వస్తున్నాయి. సో ఆ చుట్టూ ఆ కాండం చుట్టూ ఒక అడుగు గ్యాప్తో చుట్టూ ఆ చెట్టు చుట్టూ వేసుకున్నా కూడా మీకు లోడ్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కల్చరల్ ప్రాక్టీసెస్ అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి బయలాజికల్ మెథడ్స్, అంటే సహజ సిద్ధంగా జీవ శిలీంధ్రాలను వాడుకోవటం. రైతులకి ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది. ట్రైకోడర్మా అని, సూడోమోనాస్ అని చెప్పేసి, పిస్లోమైసిస్ అని. ట్రైకోడర్మా ఇప్పుడు నుంచో మార్కెట్లో ఉంది, సూడోమోనాస్ కూడా మార్కెట్లో ఉంది. ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ నులిపురుగులు మీకు చెప్పినట్టు దాని యొక్క గుడ్డు దశ నుంచి J2 వరకు ఏదైతే ఉందో ఈ గుడ్డు దశని ఈ పిస్లోమైసిస్ అనే జీవ శిలీంధ్రం అటాక్ చేస్తుంది. ఆ గుడ్డుని అటాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్డు ప్యారసైటైజ్ అయిపోద్ది, అంటే గుడ్డు ఎదుగుదల లేకుండా దాన్ని గుడ్డు లోపలికి వచ్చేసి అటాక్ చేయటం వల్ల దాని యొక్క ప్రత్యుత్పత్తి ఆగిపోద్ది అన్నమాట. అయితే ఇవి వేసుకోవటం ఎట్లా? ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ కానీ, పిస్లోమైసిస్ కానీ ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి ఎట్లా అంటే FIMతో, అంటే పెంటతో, మన ఎరువులు మెన్యూ మన ఉంటుంది కాబట్టి FIM బయట దొరుకుతుంది, మీ రైతులు కూడా అవైలబిలిటీ ఉంది. నీమ్ కేక్, మన రీసెర్చ్ చేసిన దాంట్లో కూడా నీమ్ కేక్ కానీ, పొంగామియా కేక్ కానీ 1.5 ton per hectare కంపల్సరీగా దుక్కి చేసేటప్పుడు దాన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు కూడా చేదు, ఈ నులిపూరులో కానీ ఏదైనా ఉన్నా కూడా ఆటోమేటిక్గా దానికి మొక్కకి ఎదుగుదల ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం దరిజారనీయకుండా చూసుకుంటూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఈ FIM కానీ ప్లస్ నీమ్ కేక్ ప్లస్ ఈ ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ, పిస్లోమైసిస్ కానీ వేసుకోవటం వల్ల కలిపి వృద్ధి చెందిన తర్వాత మొక్క మొదల్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకోవటం వల్ల ఏమవుద్దంటే అట్లీస్ట్ ఒక 4-5 నెలల వరకు మొక్కని సంరక్షించుకోవచ్చు. మొక్కను సంరక్షించుకున్న తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకి కెమికల్స్, మంచి కెమికల్స్ ఉన్నాయి, ఫ్లూపైరమ్ అని, ఫ్లూయెన్సల్ఫాన్ అని, అది కెమికల్ మెథడ్స్లో చెప్తాను మీకు. సో మొక్క వన్స్ ఒక స్టేజ్ వచ్చేసరికి ఎదుగుదల వరకు మనం నిలదొక్కగలితే, అంటే కాపాడుకోగలితే కనుక తదనంతరం దానికి కావాల్సిన ఎరువులు కానీ లేకపోతే యాజమాన్య పద్ధతులు కానీ చేపట్టుకుంటే కనుక మనకు ఈ ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇది బయలాజికల్ మెథడ్కి వచ్చేసరికి. నెక్స్ట్ కెమికల్ మెథడ్స్. ప్రధానంగా ఈ కెమికల్స్ ఎక్కువగా అంత అవగాహన లేదు ఇప్పటి వరకు, అంటే గత ఒక 2-3 years వరకు. ఎందుకంటే మిగిలిన కారకాలు, అంటే రోగం కలుగు చేసే కారకాలు ప్రధానంగా బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, వైరాయిడ్, ఫైటోప్లాజ్మా, నెమటోడ్స్, ఇవి ప్రధానంగా ఒక 7-8 దాకా ఉన్నాయండి. ఈ 7-8 కూడా ఇవన్నీ కెమికల్స్, టార్గెట్ కెమికల్స్. అంటే మనం ఒక ఫంగస్ మీద తెగులు మందుని చల్లితే తెగులు కంట్రోల్లోకి వస్తుంది, ఒక యాంటీబయాటిక్ కానీ చేస్తే బ్యాక్టీరియా కంట్రోల్లోకి వస్తుంది. కానీ ఇక్కడ నులిపురులకు వచ్చేసరికి మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ నులిపురులు సపరేట్గా ఉండవు ఎక్కడ కూడా. నులిపురులు అన్నీ కూడా వేర్లో ఉంటాయి. సో వేర్లోకి పోయే కెమికల్సే మనం చేయాలి. అయితే వేర్లోకి పోయే కెమికల్సే మనము అంత ఈజీగా ప్రతిసారి వేయటము లేకపోతే ప్రతిసారి వాడటము, దాని యొక్క ఎఫికసీ మనం అంత ఈజీ కాదు. ఎందుకంటే దాని యొక్క దుష్పరిణామాలు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే మన రీసెర్చ్ చేసిన దాని ప్రకారము లాస్ట్ ఒక 5 years నుంచి రీసెర్చ్ చేసినప్పుడు 2 కెమికల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయండి. ఒకటి ఫ్లూపైరాము, ఒకటి ఫ్లూయెన్సల్ఫాన్. ఈ 2 కెమికల్స్ చాలా ఎఫెక్టివ్ పనిచేస్తున్నాయి. అయితే మీరు దగ్గరలో ఉన్న ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరులో మీరు సంప్రదించినట్టయితే కనుక, ఎందుకంటే ఈ కెమికల్స్ మనము ఎట్లా పడితే అట్లా వాడుకోవడానికి లేదు. దాని యొక్క మోతాదు మార్పులు ఉన్నాయి. దాని యొక్క పంట కాలంలో ఏ పంట కాలంలో వేయాలి, దానికి ఒక సపరేట్ టైమింగ్స్ ఉన్నాయి. ఎట్లా వేయాలి, కాన్సన్ట్రేషన్ ఎట్లా వేయాలి అనేది కూడా డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. సో ఈ 2 కెమికల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో అవైలబిలిటీ ఉన్నది కార్బోఫిరాన్ గుళికలు, కార్బోఫిరాన్ 3G గుళికలు అంటారు.
ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు అనేది కంపల్సరీగా రైతులకి వేసుకోవటం అనేది నేర్చుకోండి. కంపల్సరీగా మీరు వేయండి. కొంతమంది ఆల్మోస్ట్ ఒక 60% వరకు రైతులు వేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే మీరు గుంత తీసి నాటుతారో, అంటే ఈ పండ్ల తోటలు జామ అవనియండి, లేకపోతే బనానా అవనియండి, ఏదైనా సరే పంట బయట నుంచి తీసుకొచ్చి మొక్కలు నాటుతారో, కూరగాయలు ఏమన్నాయని ఏదైనా సరే కంపల్సరీగా కార్బోఫిరాన్ 3G గుళికలు అనేది మాత్రం మీరు కంపల్సరీగా వేయండి, అలవాటు చేసుకోండి. అది కూడా మీకు గుంతకి వచ్చేసి 10 to 15 grams కార్బోఫిరాన్ గుళికలు మీరు వేసుకుంటే కనుక మనకి కెమికల్ మేనేజ్మెంట్ మెథడ్స్లో మీకు చక్కగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో మీకు ఓవరాల్గా మీకు చెప్పినట్టు 3 పద్ధతులు. ఒకటి కల్చరల్ మెథడ్, అంటే ఏంటంటే కంపల్సరీగా పంట కంటిన్యూస్గా పంట లేకుండా మధ్యలో బ్రేక్ చేసి లోతుగా దుక్కు చేయటము. లోతుగా దుక్కు చేసిన తర్వాత అట్లీస్ట్ మినిమం ఒక నెల పాటు అయినా సరే మీరు తడి పెట్టకుండా చూసుకోవటము, ఇది కంపల్సరీగా చేయవలసింది. నెక్స్ట్ బయలాజికల్ మెథడ్, అంటే మీరు ఏదైతే మీరు మొక్క అంటే తోట పెట్టడానికి ముందే మీరు వేసే మట్టిలో ఆ గుంతలోనే ఈ ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ, పెస్లోమైసిస్ కానీ వీటితో వృద్ధి చెందిన FIM అంటే పెంట ఉంటుంది కదా, అది తీసుకొచ్చి గుంతలో వేసుకోవాలి. దీంతో పాటే మళ్ళీ కార్బోఫిరాన్ గుళికలు 3G గుళికలు కూడా మీరు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే మొక్క ఎదుగుదల ఉందో దానికి కావాల్సిన ఎరువులు కానీ, లవణాలు కానీ అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఒకవేళ మీకు ఉధృతం కానీ కనపడినట్టయితే, అంటే ఉనికి కానీ కనపడినట్టయితే కనుక ఈ కెమికల్స్ ఏది ఫ్లూపైరమ్ కానీ, ఫ్లూయెన్ సల్ఫాన్ కానీ మీరు వేసుకుంటే ఏమవుద్దంటే మీరు చాలా వరకు ఆల్మోస్ట్ 80 to 90% వరకు మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 విభాగాలుగా మీరు చేసినట్టయితే కనుక నులిపురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. ఓకే సార్, ఉద్యాన పంటల్లో నులిపురుగుల యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. పసిటి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.